హాయ్ హలో నమస్తే అందరికీ. బాగున్నారా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ఎఫ్రెష్ తాగుతున్నాను. సారీ ఎఫ్రెష్ అయిపోయింది. ఇది షేక్ తీసుకుంటున్నాను. ఈ షేక్ వల్ల యూజెస్ ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. నేను అన్నీ చెక్ చేసుకున్నాను, ఎంక్వైరీ చేశాను. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్లో అయినా కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా ఉంటుంది. దాన్ని బట్టి ప్రతిదీ గుడ్ అనుకోవద్దు, ప్రతిదీ బ్యాడ్ అనుకోవద్దు. వాళ్ళ వాళ్ళ ఒళ్ళు తీరుని బట్టి ఉంటుంది. ఓకేనా? అట్లని ఈ ప్రోడక్టే గుడ్ అని చెప్పారు, అట్లని ఇది బ్యాడ్ అని చెప్పట్లేదు. పడని వాళ్ళు ఏంటంటే ఇది నాకు పడలేదు కాబట్టి బ్యాడ్ అని అంటా ఉన్నారు. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ నేను తప్పుపట్టట్లేను. నాకైతే ఇది పడింది. మన చేతికున్న ఫింగర్సే ఒకలాగుండవు. అట్లనే ఈ ప్రోడక్ట్ కూడా అందరికీ ఒకలాగా ఉండదు. కొంతమందికి త్వరగా రిజల్ట్ ఇస్తుంది, కొంతమందికి స్లోగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకేనా అండి? ఈ వీడియో ప్రస్తుతానికి ఇంతవరకే. ఎఫ్రెష్ షేక్ గురించి కానీ, వాటి డీటెయిల్స్ కానీ, ఇంకేం ప్రోడక్ట్స్ ఉన్నవి ఏంటి, వాటి యూజెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎవరెవరు ఏ వాడచ్చు ఏ వాడకూడదు అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్ బాయ్.